హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు తెలంగాణలో అయితే నంది అవార్డులకు ధీటుగా గద్దర్ అవార్డులకు సంబంధించి ఎన్నో రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే గద్దర్ అవార్డుల పైన మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి అంటూ అటు సినీ ప్రముఖుల్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా ఎటువంటి ఒక్క మనిషి కూడా దానికి రిప్లై ఇవ్వకపోవడంతో ఇటు అందరూ కూడా మరి ఏంటి అసలు ఆ అవార్డ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా లేదా అని చెప్పేసి అయితే అటు ఒక విధంగా ఇప్పటికీ ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆయన అయితే కొంచెం కోపంగా ఉన్నారు అనుకోవచ్చు. రీసెంట్గా ఒక వార్త కూడా వినిపించింది. ఇటు ట్విట్టర్లో అయితే చిరంజీవి దానిపైన స్పందించారని, అదేవిధంగా ఆయన ఒకప్పుడు గద్దర్ అవార్డులు కూడా స్థాపించాలి, మనం స్టార్ట్ చేయాలి అంటూ ఆయన కోరుకున్నారనేది కూడా ఎక్కువగా వినిపించింది. అయితే ఈ పరిశ్రమ మొత్తం మౌనంగా ఉండడంతో ఎవరికి కూడా దీనిపైన ఇంట్రెస్ట్ లేదు అని అనుకొని అటు టికెట్ల రేట్ల పెంపుకి సంబంధించి అలాగే డ్రగ్స్ విషయంలో కూడా ప్రతి ఒక్క విషయంలో ఇటు రేవంత్ రెడ్డికి అయితే ఆయన చెప్పిన దానికి వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో టికెట్ల రేట్ల పెంపు కానీ తగ్గింపు విషయంలో కానీ నేను ఎలాంటి సంబంధం లేదని ఆయన కూడా కొట్టిపారేయడం జరిగింది. ప్రజెంట్ దీనికి సంబంధించి తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం. ప్రముఖ తమిళ రచయిత ఉద్యమకారుడు శివశంకరి విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం పతనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కమెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా సినీ రంగం దీనిపైన స్పందిస్తుందని కోరుకుందాం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.